అంటే మైనార్టీల సంక్షేమానికి, మైనార్టీల మతాచారాలు కానీ, మైనార్టీలకి అన్ని రకాలుగా అండగా ఉంటాం. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గతంలో కూడా చేసాం, ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక మైనార్టీల సంక్షేమానికి మళ్ళా పూర్వ వైభోగం వచ్చింది మైనార్టీలకి ఇవాళ. ఎందుకంటే ఏ మత సాంప్రదాయాలైనా సరే మనం గౌరవించాలి. ఆ మత పెద్దలు, ఆ మత ఆచారాలు తెలిసిన వ్యక్తులనే దాన్ని నియమించాలి. ఇవాళ మైనార్టీ పెద్దలందరూ కూడా ఏదైతే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు మెజార్టీ ఖాజాగా మరి అబ్దుల్ సమద్ గారు అయితే సమర్థమైనటువంటి వ్యక్తి. ఆయనకి అన్నీ కూడా అంటే మసీదుల్లో, అలాగే వాళ్ళ మత సాంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్ళు చేయటం కానీ అన్నీ, మళ్ళీ మైనార్టీ మిగతా మసీదులు పెద్దలతో సత్సంబంధాలు ఉండటం కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడటం కానీ ఇవన్నీ తెలిసిన వ్యక్తులు ఉండాలి. కాబట్టి మా మైనార్టీ సోదరులు, మా మైనార్టీ నాయకులు అస్లాం కానీ, అంజాద్ కానీ, మా ఖాజా కానీ వీళ్ళందరూ కోరిన మీదగా మరి ఆ పేరుని ఏర్పాటు చేసాం, చక్కగా నియమించాం. ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా ఇమాములకి, మౌజుదులకి జీతాలు పెట్టాం. ఆ జీతాలు పెంచుతున్నాం. మళ్ళీ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు రంజాన్ వస్తే మసీదుల రిపేర్లకి డబ్బులు ఇచ్చేవాడు. అలాగే కబ్రస్థాన్కి 1,30,00,000 నేనే గతంలో ఏలూరు రోడ్డు కబ్రస్థాన్కి నిధులు తీసుకొచ్చాం. బందర్లాకుల దగ్గర 70 లక్షలు ఇచ్చాం. సింగనగర్లో 20 లక్షలు అంటే ఇవన్నీ ఎప్పుడు చరిత్రలో లేవు. కబ్రస్థాన్లు కూడా డబ్బులు తీసుకురావచ్చు అనేది ఎప్పుడు బొండావమ్మ ఎమ్మెల్యే అయినప్పుడే ఇది వచ్చింది. అలాంటిది ఖచ్చితంగా వాళ్ళ సాంప్రదాయాలకి ఇవాళ అరండాలపేట మసీదు ఉంది. ఆ మసీదులో ఏ కార్యక్రమం చేసుకోవాలనుకున్నా దానికి దిగ్విజయవంతంగా జరిగేటట్టుగా అక్కడ రైలింగ్ పెట్టించాలంటే రైలింగ్ పెట్టించాం. మసీదుల రిపేర్లు కావాలంటే అన్ని సపోర్ట్ చేసాం. భవిష్యత్తులో కూడా ఇవాళ నియమించబడినటువంటి ఖాజా గారు కానీ అట్లాగే మిగిలినటువంటి మసీదు ఇమాములు కానీ, మౌజుదులు కానీ వాళ్ళ సాంప్రదాయాలను గౌరవించేటట్టుగా ముందుకెళ్తాం. ఖచ్చితంగా మైనార్టీల సంక్షేమానికి చేయగలిగినంత మేరకు ఆ అల్లా ఇచ్చినటువంటి శక్తి, ఆ శక్తికి మించి చేయడానికి అన్ని రకాలుగా ముందుకెళ్తాం. వాళ్ళందరికీ అండగా ఉంటాం.